ఏదో భయాన్ని కలిగించే అనుమానం స్ఫురించి అతని గుండెలు జల్లుమన్నాయి. పిరికితనం ఆవరించగా త్వరగా కారు తీసి బయలుదేరాడు. ఎంత తొందరపాటు మనిషి పావని! ఆ స్థితిలో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లడం తన నేరం. ఒక్క క్షణంలో పరిస్థితి తలకిందులైంది. ఇప్పుడతనికి మతిపోతోంది. చల్లని అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న రోడ్లన్నీ తిరుగుతున్నాడు. ఎక్కడైనా మనిషి కనబడితే వేగంగా పోనిచ్చి దగ్గరగా ఆపి పావని అంటూ ముఖంలోకి చూసి నిరాశతో తల తిప్పుకుంటున్నాడు. మెరీనా బీచ్ చూస్తూనే నిలువెల్లా వణికిపోయాడు. గబగబా ఇసుక తిన్నెల మీద తీరమంతా పరిగెత్తి గాలించాడు. తెల్లగా తెల్లవారేదాకా రావు అలా ఎన్నో వీధులు వాడలు తిరుగుతూనే ఉన్నాడు. అతని అంతరాత్మకు సమాధానం చెప్పలేక సతమతమైపోసాగాడు. పావని ఏమై ఉంటుంది? ఇంటికి వెళ్ళిపోయిందా? లేక ఇంకెక్కడికైనా పోయిందా? లేక పరిపరి విధాలుగా పోతున్న ఆలోచనలను అరికట్టలేక ఇంటికొచ్చి బెడ్ మీద వాలిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. భగవంతుడి దయవలన పావని క్షేమంగా ఇల్లు చేరుకుంటే చాలు అని కోరుకున్నాడు. 2 రోజులు 2 యుగాల్లా గడిచాయి. తనే బయలుదేరి పావని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళెవరూ తనని ఎరుగరు. పావని తల్లి అతనికి టీ ఇచ్చి, ఆ అమ్మాయి పనిమీద మద్రాసు వెళ్ళింది బాబూ, నిన్ననే తిరిగి వస్తానంది, రాలేదు. ఎవరినైనా మీరు? ఎవరు? తనెవరు? పావనిని తన వాళ్లకు కాకుండా చేసినవాడు. అమాయకంగా తనను నమ్మిన అపరాధానికి అకాలంలో మృత్యుముఖంలోకి తోసిన పాపి. లేదు, పావని అలాంటి పని చేయదు. ఎక్కడో ఉంటుంది. కాస్త మనసు కుదుటపరుచుకుని ఇంటికొస్తుంది. నుదుట కమ్మిన చిరుచెమటను రుమాలతో ఒత్తుకున్నాడు. తను ఎవరో పావని తల్లికి చెప్పకుండానే నమస్కరించి వచ్చేశాడు. పావని తల్లి మౌనంగా తలదించుకుని పోతున్న అతన్ని ఆశ్చర్యపోతూ చూసింది. ఇంకొక 2 రోజులు గడిచాయి. రావు తనని తాను సంభాళించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అతని మనస్సు నిండా పావనిని గురించిన ఆలోచనలే. ఆఫీసుకు ఫోన్ చేశాడు. పావని వస్తోందా అని. లేదు అని సమాధానం వచ్చింది. పావని తల్లిదండ్రులకు కూతురిని గురించిన ఆందోళన పట్టుకుంది. 2 రోజుల్లో తిరిగి వస్తానని వెళ్ళింది. వారం రోజులు గడిచినా రాకపోయేసరికి ఏం జరిగిందోనని దిగులు పడుతూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ విశృంఖలంగా తిరిగే రావుకి ఈనాడు గొప్ప సమస్య ఎదురైంది. అమాయకురాలు, సున్నిత మనస్కురాలు, అందరి ఆడపిల్లల కంటే తెలివి తక్కువది అని తన ఆనందం కోసం కోరి స్నేహం చేసుకుని అందినంతకాలం అనుభవించొచ్చు అనుకున్నాడు. అతనికి పరిచయమైన ఏ యువతి అతన్ని ప్రేమించలేదు. అతని డబ్బుకే కాని అతని నిరంతర సాన్నిధ్యాన్ని కోరుకోలేదు. కాని పావని అలా కాదే. అతన్ని ప్రేమ అనే ఇనుప వలలో బిగించి తను అందరికంటే మొండిదని, అతన్ని శాంతంగా బ్రతకనీనని పట్టుబట్టినట్లుంది. పావని ఆ రాత్రి పిచ్చి ఉద్రేకంతో తనను తానే మరిచిన స్థితిలో రావు ఇంటి నుండి బయటపడింది. మతి భ్రమించిందల్లా కాలికి తగిలిన రోడ్డును పడిపోయింది. రావు తనను వెతుక్కుంటూ వస్తాడని కాని, అతనికి అందకుండా పోవాలని కాని ఆమె ఆలోచించలేదు. మారుమూలకు పోయి ఒక వెల్డింగ్ షాపు వెనక భాగంలో ఉన్న షెడ్డులో చీకట్లో ముడుచుకుని కూర్చుంది. అప్పటికి ఆమెకి కాస్త ఉద్రేకం మరచి ప్రస్తుతంలోకి రాగలిగింది. మనసులో మళ్లీ రొద మొదలైంది. రావు తనని ఎంత దగా చేశాడు. అతడు చేసిందేముంది? ముందు వెనక ఆలోచించకుండా తనని తనే ఈ స్థితికి తెచ్చుకుంది. అతడెప్పుడూ తనని ప్రేమిస్తున్నానని అనలేదు, పెళ్లి చేసుకుంటానని అనలేదు. తనైనా అతని భరోసా ఏమీ లేకుండా ఏ ధైర్యంతో అతనితో గడిపిందో అనుభవించవలసిందే. కాని ఇప్పుడు తను చేయవలసిందేమిటి? పావని మస్తిష్కం అల్లకల్లోలమైపోతుంది. తను ఎలాగైనా ఈ భారాన్ని భరించాలి. రావు చేసిన వంచనకు ఫలితంగా నాశనం కావాలి. చేసిందానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే తను కసితీరా ఆనందించాలి. పావనిలో ఇంకో మనసు కదిలింది. అప్పుడు నీకేం ప్రయోజనం? అసలు అంతకాలం నువ్వు ఈ సమాజంలో నిలబడగలవా? బురదను బురదతోనే కొడగలేవు. నువ్వు చేతులారా చేసుకున్న దానికి ఎవరినో నిందించి ఏంటి ప్రయోజనం? పోనీ ఇది చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావో? దరిద్రంతో ఇప్పటికే సగం చచ్చున్న అమ్మా నాన్న ఈ అప్రతిష్టని, ఈ అవమానాన్ని ఎలా భరించగలరు? ఇంత జరిగాక నేను మాత్రం ఎలా బ్రతకగలను? నాకు మరణమే శరణ్యం. పావని లేచి బయటకొచ్చింది. ఇంకా రాత్రి మిగులుంది. చుట్టూ పరికించి చూసింది. తనను తాను హింసించుకోవడానికి చిన్న కర్రముక్కైనా లేదు. కాస్త దూరం దిక్కులు చూస్తూ నడిచింది. మసక వెలుగులో ఒక ఆవరణలో పచ్చని గన్నేరు పూలు నిండిన చెట్టు ఆమెకు వరమిచ్చే దేవతలా ప్రత్యక్షమైంది. గబగబా అక్కడే కూర్చుని తను అనుకున్న పని ముగించుకుని తిరిగి మెల్లగా నడుచుకుంటూ వెల్డింగ్ షాపు దగ్గరకొచ్చింది. ఇందాక కూర్చున్న దగ్గరే తేలికపడిన హృదయంతో నిర్మలంగా కళ్ళు మూసుకుని గోడ కానుకుంది. కాసేపటికి ఒళ్ళు తెలియని స్థితిలో కటిక నేలమీద పడిపోయింది. తెల్లవారుతూనే షెడ్డు క్లీనరొచ్చాడు. వెనక భాగంలో వెలుగు రాని చోట మూలగా పడున్న పావనివాడికి కనిపించింది.
ఎవరో దారినిపోయే మనిషి నిద్రపోతోంది అనుకున్నాడు. దూరం నుండే గట్టిగా అరిచాడు. ఏమమ్మోయ్, లెగు తెల్లవారినాది. ఊళ్ళో అందరికీ షెడ్డొకటి, చక్కగా నిద్రపోతారు. వాడు మళ్లీ లోపలకు పోయి ఏదో పని చేసుకుని వచ్చేసరికి ఆమె అలాగే పడుంది. దగ్గరకొచ్చి మోటుగా కుదుపుతూ ఏమమ్మోయ్ లే అంటూ లేపాడు. మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ అతి కష్టం మీద లేచి నిలబడి తూలి దబీమని నేలమీద పడిపోయింది. ఒరేయ్ రాజా, చూడరా, అదప్పుడే చెడిపోయింది, కాస్త బాగుచేసి పంపు అంటూ లోపలికొచ్చిన వ్యక్తి ఈ వింత దృశ్యం చూసి ఆగిపోయాడు. పోవడానికి లేచిన మనిషి దబాలన తూలి కింద పడేసరికి ఏం చెయ్యాలో తోచక గాబరా పడిపోతున్న రాజా, చూడండి సార్, ఈవిడెవరో పడిపోయింది. అతను పట్టించేకోలేదు. తిండి తినుండదు, కాస్త కాఫీ తెచ్చిపోయి రోడ్డును పోయేవని నెత్తిన వేసుకుంటావు అని విసుక్కున్నాడు. రాజా జాలి నిండిన గొంతుతో, అలా కాదు సార్, పాపం ఒంటరి మనిషి, పరిస్థితి బాగున్నట్లేదు, స్పృహ లేనట్టుంది. ఏమైపోతుందో డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాం సార్ అని ప్రాధేయపడ్డాడు. శ్రీనివాస్ విసుక్కుంటూనే ఆమె ముఖవంక చూశాడు. స్పృహ ఉన్నట్లు లేదు, నోటి నుండి నొరగొస్తోంది. సరే, త్వరగా టాక్సీ పిలు అని ఆమెని చేతుల మీద వేసుకుని బయటకొచ్చేసరికి రాజా టాక్సీని పిలిచాడు. టాక్సీ వెనక సీట్లో పడుకోబెట్టి డాక్టర్ రెడ్డి డిస్పెన్సరీకి తీసుకుపోయాడు. ఇంకా డిస్పెన్సరీ తెరవని రెడ్డి శ్రీనివాస్ వచ్చాడని తెలిసి, ఏంటోయ్ ఉదయమే వేయించేశావు, ఏంటి కదా అంటూ బయటకొచ్చి ఎదురుగా కనపడిన దృశ్యానికి నివ్వెరపాటుతో ఏం జరిగింది, ఎవరి అమ్మాయి అని ఆతృతగా ప్రశ్నిస్తూనే పరీక్షించసాగాడు. శ్రీనివాస్ ముఖంలో ఉదయమే జరిగిన గోలకి చిరాకు చిందులు తొక్కుతోంది. దానికి తోడు రెడ్డి ఆమె స్థితిని గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాడు పరీక్ష చేస్తూ. అవన్నీ నన్నెందుకు అడుగుతావు, అడుగో ఆ రాజాగాడిని అడుగు, ఉదయమే 3 పాడు చేశాడు. రాజా దూరంగా గోడ కానుకుని చేతులు కట్టుకుని నుంచున్నాడు. వాడి మొరటు ముఖంలో చేతనారహితంగా పడున్న ఆ అపరిచిత యువతి పట్ల జాలి తొణికిసలాడుతోంది. నాకేమీ తెలీదు సార్, షెడ్డు క్లీన్ చేస్తుంటే అక్కడ పడుంది. తెల్లారింది, లేచి పొమ్మని లేపాను. లేచింది, లేచినట్టే దబీమని పడిపోయింది. అయ్యగారు ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు దిగులుగా. నర్సుని పిలిచి ఏమేమో పురమాయించాడు. ఆ హడావిడి గమనించి వాట్ రెడ్డి, వాట్ హ్యాపెన్ టు హర్ అని చిరాకుని తొలగించుకుని ప్రశ్నించాడు శ్రీనివాస్. పాయిజన్ అని మాత్రం పలికి పేషెంట్ని అటెండ్ కాసాగాడు రెడ్డి. పాయిజన్ అని అనగానే శ్రీనివాస్ అదిరిపోయాడు. బాప్రే, పాయిజనా? ఈవిడికేమైనా జరిగితే మనం ఇరుక్కుంటాన్రా నాయనా, ఏం కర్మొచ్చి పడిందిరా బాబు అని గొణుగుతూ బయటకొచ్చేశాడు. రెడ్డి వైద్యం చేస్తున్నంతసేపు రాజా అలాగే గోడ కానుకుని నిలబడే ఉన్నాడు. కొద్దిసేపటికి మింగిందంతా బయటకు రప్పించి క్లీన్ చేయసాగాడు. కాసేపు గడిచి ప్రమాదం గడిచిందన్న నమ్మకం కుదిరాక ఆమెను నర్సు పర్యవేక్షణలో ఉంచి తన రూంలోకొచ్చాడు రెడ్డి. ఎలా ఉంది? ప్రేమ్ కుర్చీలో వెనక్కి వాలి గుప్పుగుప్పున పొగ వదులుతున్న శ్రీనివాస్ యథాలాపంగా అడిగాడు. రెడ్డి కాస్త నిట్టూర్చి, ప్రమాదం గడిచింది, కాస్త ఆలస్యమైతే ఏం జరిగేదో, అదృష్టవంతురాలు. ఏమదృష్టం, చేద్దామనుకున్న వాళ్ళు బ్రతకడం గొప్ప దౌర్భాగ్యం. పాపం ఏం జరిగిందో, ఎంత కష్టం కలగకపోతే ఆత్మహత్యకు తలపడుతుంది. వెర్రి ప్రశ్న. వయసులో ఉన్న చిన్నది చావబోయింది అంటే కారణం ఏముంటుంది? ఎవడో మోసం చేసుంటాడు. ఈత రాకుండా నీళ్లలో దిగిన వాళ్ల సంగతి ఇంతేగా. పోరా, ఎప్పుడూ ఒకటే ధోరణిలో మాట్లాడతావు. బీ కైండ్ ఆఫ్ హెర్. శ్రీనివాస్ నిర్లక్ష్యంగా నవ్వి ఇంకో సిగరెట్ ముట్టించాడు. ఇంతలో రాజా వచ్చి, నేను షాపుకు పోతున్నాను సార్ అన్నాడు. నేను వస్తా పద, ఆ స్కూటర్ సంగతి చూడాలి. వస్తా బ్రదర్, ఇప్పటికే ఆలస్యమైంది, షాపు తెరవాలి అని లేచాడు శ్రీనివాస్. సాయంత్రం వస్తావుగా? కీస్ చేత్తో తిప్పుకుంటూ గుమ్మం దాడుతున్నవాడు వెనక్కి తిరిగి ఎందుకు అన్నట్టు కొనుబొమ్మలెగరేసి మళ్లీ అంతలోనే సర్దుకుని వస్తాలే అన్నాడు. ఎప్పుడు? సాయంత్రమని నువ్వే అన్నావుగా, షాప్ మూసాక అంటూనే వెళ్ళిపోయాడు. తర్వాత రెడ్డి మిగతా రోగుల్ని చూసుకోవడంలో మునిగిపోయాడు. పావని కళ్ళు తెరచి చుట్టూ చూసింది. తను హాస్పిటల్లో ఉన్నానని, బ్రతికే ఉన్నానని గ్రహించింది. తన ప్రయత్నం విఫలమైంది. విధి ప్రతికూలించింది. మళ్లీ కళ్ళెదుట తన సమస్యగానే నిలిచిపోయింది. సమస్యను తప్పించుకోలేక తనే తప్పుకుందామనుకుంది. జరిగిందేమిటి? ఎవరో చూసి చావకుండా హాస్పిటల్లో పడేశారు. పావని ఉసూరుమని నిట్టూర్చింది. గంటలు గడుస్తున్నాయి. ఇప్పుడు తనేం చెయ్యాలి అన్న ఆలోచనల్లో మునిగిపోయింది పావని. హాస్పిటల్లో దీపాలు వెలిగాయి. కళ్లమీద చేతులు వేసుకుని అలా పడుంది పావని. అంతూ దరిలేని ఆలోచనలతో ఆమె తల పగిలిపోతోంది. ఇంతలో శ్రీనివాస్తో కలిసి రెడ్డొచ్చాడు. ఏదమ్మా, చేయి చూడండి అంటూ నుదుటి మీద కళ్లకు అడ్డంగా పడున్న చేతినందుకుని పల్సు చూశాడు. పావని గుండెల్ని చీల్చుకుని నిశ్వాసం వచ్చింది.
రెడ్డి తృప్తిగా నవ్వుతూ గుడ్ గుడ్ అంటూ శ్రీనివాసుని చూపి, ఇదిగో ఈయనేనమ్మా నిన్నిక్కడికి తీసుకొచ్చాడు. గాడ్ ఈజ్ గ్రేట్, యు ఆర్ లక్కీ. కష్టాలకు కుంగిపోకూడదమ్మా, ధైర్యంగా నిలబడాలి. శ్రీనివాస్ ఈసారి కాస్త పావని వంక చూశాడు. పావని ఏమీ తోచనితనం, అయోమయం, దిగులు చిక్కుపడున్న వెర్రి చూపులతో వాళ్ల వంక చూసింది. చూడమ్మా, హాయిగా రెస్ట్ తీసుకో. ఏమాత్రం ఉద్రేకం కూడదు. అసలేమీ ఆలోచించుకో. నర్స్, ఈవిడికి ఏదైనా డ్రింకు హాటుగా ఇవ్వు. పడుకోబోయే ముందు ఆ టాబ్లెట్ ఇయ్యి. టెంపరేచర్ చూడు, జాగ్రత్త అని హెచ్చరించాడు రెడ్డి. డాక్టర్తో పాటు బయటకొస్తూనే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోబోయాడు శ్రీనివాస్. రెడ్డి వెనకాల నుండి అతని భుజం పట్టుకుని ఆపుతూ, వెళ్ళొచ్చులే, లోపలికి రా అన్నాడు. నోనో బ్రదర్, నేను అర్జెంటుగా క్లబ్కు పోవాలి, ఫ్రెండ్స్ చూస్తుంటారు. రెడ్డి ఏదో చెప్పబోతూ ఆగిపోయి శ్రీనివాస్ ముఖంలోకి నిశితంగా చూస్తూ, సరే అయితే ఈ రోజుకి నిన్ను వదిలేస్తున్నాను. రేపు మాత్రం కనిపించి తీరాల్సుమా? శ్రీను, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సర్లే అని తలెగరేసి హుషారుగా విజిల్ వేసుకుంటూ వెళ్లి స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీనివాస్. నర్సు మాత్ర వేసి వేడి హార్లిక్స్ ఇచ్చింది. పావని మాట్లాడకుండా తాగి పడుకుంది. రాత్రి ముదిరింది. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గోడ గడియారం టిక్కు టిక్కుమని సవ్వడి చేస్తోంది. తన జీవితంలో తటస్థపడుతున్న సంఘటనలకు పావని తనలో తానే విస్మయపడుతోంది. నర్సు కూడా ఏదో ఆలోచిస్తూ అక్కడే మెల్లగా పచారులు చేస్తోంది. కాసేపు గడిచింది. పావని అటు ఇటూ కదిలి ఆవులించి ఆమెకే తెలియకుండా మెల్లగా నిద్రలోకి ఉరిగిపోయింది. కాసేపు గమనించి గుండెల దాకా తెల్లటి దుప్పటి కప్పి నర్సు తన గదిలోకి వెళ్ళింది. పావని కళ్ళు తెరిచేసరికి ఉదయపవనాలు హాయిగా సోకుతున్నాయి. ప్రకృతి యావత్తూ ఏదో నూతన శక్తిని, సోయగాన్ని సంతరించుకుని పరవశమవుతోంది. ముందు పావని దగ్గరకొచ్చి పరీక్ష చేశాడు రెడ్డి. గుడ్ గుడ్ గర్ల్, రాత్రి నిద్ర బాగా పట్టిందమ్మా అని పలకరించి, నర్స్ వాష్ చేయించి కాఫీ అని వెళ్ళిపోయాడు. శ్రీనివాస్, నేను చెప్పబోయేది కాస్త సీరియస్గా విను. ముందు మాట పలికి కాఫీ కప్పు ముందు గెంటాడు. తల పంకించి కాఫీ తాగాడు శ్రీనివాస్. సిగరెట్ వెలిగించి దమ్ము విడిచి గాల్లో రింగులుగా ఎగురుతున్న పొగవంక విలాసంగా చూస్తూ, చెప్పు అన్నాడు. శ్రీను, పాపం ఆ పిల్లని చూస్తుంటే జాలి వేస్తోంది. ఆత్మహత్యా ప్రయత్నం చేసిందంటే చాలా కుంగిపోయి ఉండాలి. అకస్మాత్తుగా వచ్చిన ఆపదకు తట్టుకోలేక, నిగ్రహించుకునే ఆత్మస్థైర్యం లేక ఇలా ఆత్మహత్యకు పూనుకుంటారు. కానీ ఆ పరిస్థితుల్లో ఒక్క మంచి మాట, చల్లని చూపు, ధైర్యాన్ని పురికొల్పే నిర్మలమైన మనసు కాస్త ఆసరాగా దొరికితే మనసు మార్చుకోగలుగుతారు. అసలు ఆత్మహత్యా ప్రయత్నమే చెయ్యరు. మధ్యలోనే హియర్ హియర్ అని అరుస్తూ అల్లరిగా చప్పట్లు చరిచి, ఏండియర్, ఆత్మహత్యలు, వాటికి గల కారణాలు, నివారణోపాయాలు అనే విషయంపైన ఏమైనా తీసి తయారు చేస్తున్నావా అని హేళన చేశాడు. నీ ముఖం, మధ్యలో అడ్డురాక నోరు మూసుకుని శాంతం వింటావా, లేకపోతే ఈయన డిస్పెన్సరీ పేషెంట్స్ అన్ని నీకు వదిలేసి పొమ్మంటావా? హతోస్మి మిత్రమా, అంతటి శిక్ష మాత్రం విధించకు కానీ అని చేతులు కట్టుకుని టేబుల్ పైకి వంగి, ఫర్మాయియే అంటూ తల వంచాడు. రెడ్డి సీరియస్గా ముఖం పెట్టి గంభీరంగా, ఒరే శ్రీను, ఆ పిల్లని చూస్తుంటే నీకు జాలి వేయడం లేదు? శ్రీనివాస్ ముఖముద్ర మారిపోయింది. త్రుళ్ళిపడి, ఏ పిల్ల? అదేరా, నిన్న ఆత్మహత్య. అదా? ఒరే రెడ్డి, నిజం చెప్తున్నా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదురా బాబు. స్నేహితుడివి, నీతో అబద్ధం చెప్తానా? నన్ను నమ్ము, నమ్మకపో. అంతా కాకతాళీయంగా జరిగింది. ఆ అమ్మాయి నీకు ముందే తెలుసునని అనలేదురా. నా ఉద్దేశం ఆ పిల్ల పట్ల కాస్త జాలి, సానుభూతి చూపమని. ఓ అదా సంగతి. ఒరే డాక్టరో, ముక్కు ముఖం తెలియని ఒక అపరిచిత స్త్రీ పట్ల జాలి చూపడమేమిట్రా నాన్సెన్స్. ఆమె ఏమైనా మన బంధువా? కనీసం కాస్త పూర్వ పరిచయమైనా లేదే. ఆపదలో ఉన్న వారి పట్ల జాలి చూపడానికి బంధుత్వం, పూర్వ పరిచయం అవసరం లేదురా, కాస్త మానవత్వం, హృదయం. శ్రీనివాస్ చేతులతో సుతారంగా తలనొక్కున్నాడు. నువ్వెక్కడి డాక్టరురా? ఒరే రెడ్డి, హృదయం, మానవత్వం అని ఉపన్యాసం దంచుతున్నావు. కొంపదీసి స్టెతస్కోప్ వదిలి కలం పట్టుకోబోతున్నావా? షటప్, పోరపో. నువ్వేదో మంచివాడువని, నాకు దగ్గర స్నేహితుడువని నన్ను అర్థం చేసుకుని కాస్తంత ఆలోచిస్తావని అనుకున్నాను. నీ దగ్గర ఇంత వాగడం శుద్ధ దండగా. నువ్వేం జాలి చూపనక్కర్లేదులే, పో. ఆ పిల్ల సంగతి నేను చూసుకుంటానులే అని కుర్చీలోంచి లేచి వీపు శ్రీనివాస్ వైపు తిప్పి కిటికీ దగ్గర నుంచుని తోటలోకి చూడసాగాడు. వదిలిన అస్త్రం కాస్త పనిచేసింది. శ్రీనివాస్కి కాస్త ఆశ్చర్యం కూడా కలిగింది. చివాలం లేచి అప్పుడే ముట్టించిన సిగరెట్ నేలకు విసిరికొట్టి రెడ్డి దగ్గరగా వెళ్లి నుంచుని భుజం మీద చేయి వేసి మృదువుగా,
రెడ్డి, ఏంట్రా ఇది? ఎందుకురా ముక్కు ముఖం తెలియని ఆ పిల్ల గురించెంత బాధపడుతున్నావు అనేసరికి రెడ్డి కాస్త సర్దుకున్నాడు. శ్రీను, ఆ పిల్ల ఎవరో ఏంటో తెలీదు. నిండు 100 జీవితం చేతులారా ధ్వంసం చేసుకోబోయింది. కానీ భగవంతుడు నీ రూపంలో ఆమెను రక్షించాడు. ఆమెలో బ్రతుకు మీద కాస్త తీపిని, జీవితం మీద ఆశని కలిగించరా. ఈవాళ్ళో రేపో ఇక్కడి నుంచి పంపేయాలి. ఈ మూడ్లోనే ఉంటే మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నించి తీరుతుంది. మనం బ్రతికించి మళ్ళీ మనమే మృత్యుముఖంలోకి తోసిన వాళ్ళమవుతాం. ఆ పాపం అప్పుడు మందే అవుతుంది. అతడు కాస్త ఆగి ఊపిరి తీసుకున్నాడు. శ్రీనివాస్ ఈ కొత్త తరహా మాటల్ని విస్మయుడే వింటున్నాడు. దానికి మనమేం చేయగలం? మనం కాదు, నువ్వే చేయగలవు. ఆమెను నీతో మీ ఇంటికి తీసుకెళ్ళు. కాస్త మనసుకి శాంతిని, బ్రతుకు మీద ఆశని కలిగించు. విషయం అర్థమైంది. నేనా? ఏంటడ్డి నువ్వనేది? ఇప్పటికే మనం దారిని పోయేదాన్ని నెత్తిన వేసుకున్నాం. ఆ పిల్ల తను బ్రతికి మనల్ని బ్రతికించింది. చాలు, సంతోషించు. దారిని పోయేదాన్ని మనం కావాలని నెత్తిన వేసుకోలేదు. విధి మనపైన వేసింది. ఇంతకు రేపు నువ్వు ఇంటికి తీసుకువెళతావా లేదా? శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు. రెడ్డి, నీకెందుకురా ఇంత శ్రద్ధ? ఉచితంగా నీకు తోచిన సహాయం చేశావు. సమయానికి మంచి వైద్యం చేసి ప్రాణం పోసావు. ఇంకా ఏం చేస్తాం? ఇంత చేసిన వాళ్ళం. ఇంకాస్త చేస్తే మన శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒరేయ్, నీలో మంచి యాక్టివిటీ ఉంది. ఎదుటి వాళ్ళని నీ స్నేహంతో మురిపించి ఆనందపరిచే అద్భుత శక్తి ఉంది. ఆమెను మనిషిని చేయగలవని నా ఆశ. ఇది మంచి పద్ధతి కాదు. లేనిపోని గొడవలు, సమస్యలు వస్తాయి. సమస్యలంటే నీ ఉద్దేశం? ఆమె నిన్ను అపార్థం చేసుకుని ప్రేమించేశానని వెంటబడుతుందనా? ఒకసారి దెబ్బతిన్నట్లుంది. ఇక అంత త్వరగా ఎవరినీ నమ్మదు. అంత గుడ్డిగా ఎవరినీ ప్రేమించదు. నీకా భయం అక్కర్లేదు. ఏమైనా ఈ గోల మనకి అనవసరమని నా ఉద్దేశం. అసలు నువ్వెందుకెంత పట్టుబడుతున్నావో తెలియడం లేదు. నీ హాస్పిటల్కి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. ఈమె పట్ల ఎందుకింత ఆసక్తి? నిజమే శ్రీనివాస్, ఎంతోమంది నా దగ్గర వైద్యం చేయించుకుని పోతుంటారు. కానీ నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇలాంటి పేషెంట్ని చూడలేదు. ఇంత నిస్సహాయంగా, దీనంగా, ఏకాకిగా ఎవరో పరాయివాళ్లు దయతలిచి నా దగ్గర వైద్యానికి ఎవరిని ఎప్పుడూ తెచ్చి పడేలేదు. ఆ అమ్మాయి ముఖం, దుఃఖం చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది. ఏదో సోదర భావం కలిగి ఒక అన్నలా నేను చేయగలిగింది చెయ్యాలనిపిస్తోంది. మళ్లీ బ్రతుకు మీద నిండు కోరిక పుట్టించాలనుంది. ఇంకేం పుట్టించు చెల్లెలికి అన్నాడు ఎగతాళిగా నవ్వి. అందుకేగా నీ సహాయం కోరాను. నేను చేయను. చెయ్యవా? నా చెల్లై కూడా సహాయం చేయవట్రా నువ్వు? ఆ పిల్ల నీ చెల్లైతే కదా ఈ తెచ్చిపెట్టుకున్న బంధుత్వాలు నా గెట్టో చెల్లనుకుంటే అయిపోయిందా? అదంతా అనవసరం. పోనీ ఒక అనాథకి సహాయం చేయి. నీ ఇల్లొక ధర్మసత్రం. పనికిరాని నీ స్నేహితులు మొగ, ఆడ రోజుల తరబడి తిని తాగిపోతుంటారు. ఈ అమ్మాయి కూడా 2 రోజులు ఆశ్రయమిస్తే నీ ఆస్తేం తరిగిపోదు. తన స్నేహితుల్ని పనికిరాని వాళ్ళని తాగి తిని పోతారని అనేసరికి శ్రీనివాస్కి కోపం వచ్చింది. నా స్నేహితులు తాగేవాళ్లు, పనికిరాని వాళ్ళు. కానీ వాళ్ళంతా నా స్నేహితులు. ఈ పిల్ల నా స్నేహితురాలు కాదు. నువ్వు చెప్పినట్లు నేను చేయలేను. నా వల్ల కాదు అని ఖండితంగా చెప్పేసి వెళ్లిపోయాడు. రెడ్డి ఎర్రబడిన ముఖంతో సీరియస్గా తన పని చూసుకోసాగాడు. నాన్న, అమ్మ పిలుస్తోంది అని 3 ఏళ్ల బాబొచ్చి పిలిచేంతవరకు ఏదో చదువుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. బాబొచ్చి పిలిచాక లేచి క్వార్టర్స్కి వెళ్ళాడు. అతని కోసం ఎదురు చూస్తున్న లలిత, ఏంటండి ఇంత పొద్దుపోయినా భోజనానికి రాలేదు? కేసులు కూడా ఏమీ లేవల్లే ఉంది అంటూ వడ్డించేసింది. రెడ్డి అన్నం కలుపుకుంటూ లలిత ముఖం చూశాడు. పోనీ లలితకి చెప్పి ఆ అమ్మాయిని కొద్ది రోజులు తమ ఇంట్లోనే ఉంచుకుంటే? ఇంతలో ఉన్నట్లుండి లలితే అంది, ఏమండి ఆ అమ్మాయికి ఎలా ఉంది? రోజు చెప్పింది. సూసైడ్కి ప్రయత్నించిందట కదూ? లలిత గొంతులో సానుభూతి కంటే కుతూహలం ఎక్కువగా ఉంది. ఆమె చూపుల్లో కరుణ, జాలి లేవు. మామూలు ధోరణిలోనే ఉంది. అర్థం చేసుకోలేని మనిషి. అవును లలిత, ఆ పిల్ల విషయం చాలా బాధగా ఉంది. ప్రమాదం గడిచింది, కానీ ఇంకా మానసికంగా ఏమీ కోలుకోలేదు. లలిత అతని ప్లేట్లో పెరుగు పోస్తూ, మీదంతా విచిత్రం, మరీ గొప్పగా చెప్తారు. అయినా ఆడది తన జాగ్రత్తలో తను ఉండకపోతే ఇలాంటివి అనుభవించాల్సిందే. ఇంకా నయం, భగవంతుడు మన పట్లుండి ఆ పిల్ల బ్రతికింది. లేకపోతే మన పీకలపైకి వచ్చేది. ఇలాంటి కేసులు ఎప్పుడు ఒప్పుకోకండి అని ఉపదేశం చేసింది. రెడ్డి ఆ దోలా నవ్వి చేయి కడుక్కున్నాడు. తనేమీ చెప్పవలసిన అవసరం లేకుండా లలితే తనకన్నీ చెప్పింది. లలిత, నీ హృదయం ఎంత చిన్నది, నీ ఆలోచన పరిధి ఎంత సంకుచితమైంది. నీ మనసులో నీ భర్తకు, నీ చిన్ని సంసారానికి తప్ప తోటి స్త్రీ దౌర్భాగ్య స్థితి పట్ల సానుభూతి చూపడానికి సూది మొనంతైనా స్థలం లేదు కదూ. ఆ రోజు గడిచింది. మళ్ళీ ఇంకో రోజు వచ్చింది. ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తారా డాక్టర్ అంది నర్సు. ఎస్ అన్నాడు రెడ్డి లేని గంభీరతతో. డిశ్చార్జ్ చేస్తాడు.
ఆ దుర్బల హృదయురాల్ని తన రక్షణలో నుండి బయటకు తోస్తాడు. బ్రతుకుతావో చస్తావో నీ ఇష్టం. అవును, నీ ఇష్టం. వెళ్ళు, నీకు ప్రాప్తమున్న చోటుకు వెళ్ళు. నీ విధి ఎలా చెప్తే అలా చెయ్యి అనుకున్నాడు. ఫోను గణగణలాడుతోంది. డాక్టర్ ఎత్తకపోవడం చూసి నర్సు రిసీవ్ చేసుకుని అతని చేతికి అందించింది. హలో రెడ్డి, నేనురా శ్రీని. ఇంకా కోపం పోలేదా? రెడ్డి సమాధానం చెప్పలేదు. ఫోన్ డిస్కనెక్ట్ చేసి క్రెడిల్ మీద పెట్టేశాడు. అతనికెందుకో చెప్పలేని వేదనగా ఉంది. కాసేపు మౌనంగా ఏదో ఆలోచించుకుంటూ అలాగే కూర్చుని చివరికి లేచి పావని బెడ్ దగ్గరకు నడిచాడు. అమ్మా అని పిలిచాడు. పావని నీరవ దృక్కులతో అతని వంక కళ్ళెత్తి చూసింది. ఎండిన బావుల్లా ఉన్న ఆమె లోతైన నేత్రాల్లో దగాపడిన సోదరి అగుపించింది. అతని హృదయం చెదిరిపోతోంది. ఏదమ్మా చెయ్యి అని చెయ్యి చూసి తల పంకించి, పర్వాలేదు, యు ఆర్ ఆల్ రైట్ అని ఏదో చెప్పబోయి చెప్పలేక, ఇక నువ్వింటికి వెళ్ళొచ్చమ్మా అని బరువుగా పలికాడు. పావని నిట్టూర్పు సవ్వడి అణిచిపెట్టి మెల్లగా లేచింది. తనకు ఇష్టమున్నా లేకపోయినా తనకి ఈయన ప్రాణదానం చేశాడు. మానవతా దృక్పథంలో అది గొప్ప ఉపకారం. పావని కాస్త నవ్వాలని ప్రయత్నించింది. 2 చేతులు జోడించి కృతజ్ఞతతో నమస్కరించి గుమ్మం దగ్గరికి నడిచింది. ఆమెను ఆపి కాస్త ధైర్యం చెప్పే స్థితిలో కూడా లేడు డాక్టర్. ఇంతలో స్కూటర్ కీసి వేలుకేసి తిప్పుకుంటూ హడావిడిగా వచ్చాడు శ్రీనివాస్. వస్తూనే ఏదిరా ఆవిడ అన్నాడు. రెడ్డి అతని మాటల్లోని నిశ్చయాన్ని గమనించాడు. తృప్తిగా చూసి, నర్స్, ఆ అమ్మాయిని ఇలా తీసుకురా అన్నాడు. పావని నర్సు వెంట మళ్లీ లోనుకొచ్చింది. ఇలా కూర్చోమ్మా అని తన పక్కనే ఉన్న కుర్చీ చూపించాడు. పావని యాంత్రికంగా వెళ్లి కుర్చీలో కూర్చుంది. మీ దేవురు? పావని వంచిన తల ఎత్తలేదు. నాన్నగారేం చేస్తుంటారు చెప్పమ్మా. పావని తలెత్తి ఇంత ఆదరంగా ప్రశ్నిస్తున్న డాక్టర్ ముఖం వంక చూడబోయింది. మాట్లాడబుద్ధి కావడం లేదు. పిచ్చి చూపుల్లోంచి చిమ్మినట్లు నీళ్లు తోసుకునొచ్చాయి. ఆమెకే తెలియని విధంగా గుక్కలు పట్టి ఏడవసాగింది. శ్రీనివాస్ నివ్వెరపోయాడు. స్త్రీ అంటే భగవంతుడు సృష్టించిన అపురూపమైన పువ్వు అని భావించుకునే అతని గుండెలు ఆ దృశ్యాన్ని చూసి క్షణకాలం దడదళ్లాడిపోయాయి. డాక్టరు నిశ్చలంగా కూర్చుని సాలోచనగా ఆమె వంక చూస్తున్నాడు. నర్సు కూజాలో నీళ్లు వంపి తాగించింది. వగరుస్తూ బల్ల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. కళ్లలోంచి అవిరాళంగా నీరు కారిపోతోంది. ఉద్వేగంతో గుండెలు ఎగిసిపడుతున్నాయి. ఆపాదమస్తకం తీవ్రంగా కంపించిపోతోంది. వ్యధ మనసులో చేరి ఒక సున్నితమైన యువతని ఇంత హింసిస్తుందా అనుకున్నాడు తొలిసారిగా. అతని హృదయం ఆర్ద్రమైంది. కన్నులు చెమరించాయి. రెడ్డి, బాధ మరిచిపోవడానికి ఏదైనా మందివరా? వద్దు శ్రీనివాస్, మందులకు తాత్కాలికమైన విశ్రాంతి లభించొచ్చు, కానీ ఆమెకు మానసికమైన శక్తినివ్వాలి. నిగ్రహించుకునే గట్టితనం, కష్టాన్ని మరిచిపోయే శక్తి కావాలి. సరిగ్గా ఇలాంటి మానసికావేశంలోనే ఈమె ఆత్మహత్యకు తలపడింది. శ్రీనివాస్ తల పంకించాడు. నేను తీసుకెళ్లొచ్చా అన్నాడు. సాలోచనగా. అతనికి ఒక రకంగా భయంగా ఉంది. రెడ్డి తలూపాడు. శ్రీనివాస్ ఆమె దగ్గరకు వెళ్లాడు. ఒక చేత్తో భుజం పట్టుకుని ఇంకో చేత్తో గెడ్డం పుచ్చుకుని తల పైకెత్తాడు. పావని బలవంతంగా కళ్ళెత్తింది. ఆ చూపులో భాష లేదు, భావం లేదు. అవిరామంగా నీరు కారుతోంది. పెదవులు వడవడా వణికిపోతున్నాయి. రండి, ఇంటికి పోదాం. ఎక్కడికి? నువ్వెవరు? నేనెందుకు రావాలి అని ప్రశ్నించలేకపోతోంది. తీసుకెళ్ళు అని రెడ్డి తొందర చేయడంతో శ్రీనివాస్ కుర్చీలోంచి లేవదీసి చెయ్యి పుచ్చుకుని నడిపించసాగాడు. స్కూటర్ లోపల పెట్టించు, తర్వాత తీసుకువెళతా అంటూ యాంత్రికంగా మంత్రించినట్లు అడుగులు వేస్తూ తను ఆగితే ఆగిపోతూ ఏదో అయోమయావస్థలో ఉన్న ఆ అపరిచితురాల వంక చూసి మెల్లగా తనలో తను నవ్వుకున్నాడు. ఎంత విచిత్రం! డ్రైవరు కారు తెచ్చి మెట్ల దగ్గర ఆపాడు. ఎక్కు. కారు తలుపు తీసి చేత్తో పుచ్చుకుని పావని ముఖం వంక చూస్తూ అన్నాడు. పావని అతని ముఖంలోకి వింతగా చూసింది. నేను రాను, నన్ను పోని. నీతో నేను ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి అని మనసు పెనుగులాడుతోంది. ఇంతలోనే తెరలా ఏదో మగత నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతోంది. ఎండి బీటలు వారి ముడుచుకుపోయిన పెదవులు కదపడం కూడా కష్టంగా ఉంది. ఆమె భుజం మీద చేయి వేసి ఇంచుమించుగా లోపల సీట్లోకి తోశాడు శ్రీనివాస్. ఏదో స్థితిలో ఆమె ఆ ఇంట్లో ప్రవేశించింది. ఆ రోజంతా శ్రీనివాస్ ఆమెను కనిపెట్టుకునే ఉన్నాడు. వీలైనప్పుడల్లా ఆమెను మాట్లాడించడానికి, నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు. విరబోసుకున్నట్లు వదిలై మెడల మీదుగా భుజాలను కప్పుతూ ఎగురుతున్న నల్లని కేసిరాసి, వడలిన పువ్వులాంటి అలసిన ఆ ముఖ సౌందర్యాన్ని, ఎక్కడా ఏ వంకా చూడ్డానికి వీల్లేని సుకుమార శరీర లావణ్యాన్ని ఆశ్చర్యంగా గమనిస్తూ సిగరెట్లు కాలుస్తూ కాలం గడిపాడు. సాయంత్రం వేళ బీచ్కు పోదాన్రా అని లేపాడు. అప్పటికి పావని తీరు కాస్త మారింది. ఏదడిగితే ఆలతో సమాధానం చెప్తోంది. ఇసుకలో రద్దీలేని చోట కూర్చున్నారు.
పావని మోకాల మీద గెడ్డం వానించేటో చూస్తోంది. పక్కన చక్కని పిల్లుండి కూడా నిశ్శబ్దం భరించడం కష్టంగా ఉంది శ్రీనివాస్కు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కుతూ, నీ పేరేంటి? పావని పలకలేదు. తనెందుకిక్కడ ఇతంతో ఉన్నట్లు? ఎందుకు ఇంటికి పోవడం లేదు? తన ఉద్యోగం ఏమైపోతుంది? ఆమె అతని వంక చూసింది. తల అటు తిప్పుకుని ఇసుకలో పొలతో గీతలు గీస్తున్నాడు. పావని చటుక్కుని లేచింది. త్వరగా అతన్ని దాటిపోవాలననుకుంది. ఉలిక్కిపడి శ్రీనివాస్ మెరుపు వేగంతో ఆమె చేయి పట్టి ఇసుకలో కోలేశాడు. దగ్గరగా జరుగుతూ, ఎక్కడికి? అన్నాడు నవ్వుతూ. అతని పిడికిలి ఆమె సన్నని మణికట్టు చుట్టూ గట్టిగా బిగించుంది. ఆ చేతిని అలాగే ఒళ్ళో ఉంచుకుని రెండో చేత్తో ఆమె చేతుకున్న ఎర్రని ప్లాస్టిక్ గాజును సవరిస్తూ, మాట్లాడవా గట్టిదనివి. ఇంతలో అటుగా మురుకులొచ్చాయి. తింటావా అంటూనే కొన్నాడు. తిను అని ఒకటిచ్చాడు. పావని అంతులేని సముద్రంలోకి అలాగే చూస్తోంది. కాస్త ముక్క విరిచి ఆమెకు మరింత దగ్గరగా జరిగి చనువుగా నోటికందించాడు. అటు పోతున్న ఎవరో వీళ్లను చూసి ఏదో చెప్పుకుని నవ్వుకోవడం చూపిస్తూ, చూసావా వాళ్ళు మనని చూసి ఎలా నవ్వుతున్నారో? మనని చూసి ఏమనుకుంటున్నారంటావు? మనం భార్యాభర్తలనో ప్రేయసీ ప్రియులనో అనుకుంటారు కదూ, అవునా? పావని ఈ మాటలకు విరగబడి నవ్వసాగింది. ఉన్నట్లుండి నవ్వు ఏడుపుగా మారిపోయింది. శ్రీనివాస్ గాబరా పడిపోయాడు. రుమాల్తో కన్నీరు ఒత్తుతూ ఎంతో దిగులుగా, ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమె కన్నీరు ఆపే వరకు సముదాయించాడు. ఆమె ఏడుపాపి అతని వంక చూసింది. ఎందుకు అన్నాడు. ఏమో అన్నట్లుగా చిన్నగా పెదవి విరిచి చేయి తిప్పి ఊరుకుంది. తర్వాత ఏం మాట్లాడకుండా తదేకంగా ఆమె ముఖం వంక చూస్తూ కూర్చున్నాడు. తను ఎందరో స్త్రీలను చూశాడు. కొందరు తన జీవితానికి ఎంతో సన్నిహితంగా వచ్చారు కూడా. కాని ఈ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో బాగా పరిచయమై మధ్యలో ఆగిపోయినట్లుంది. ఎప్పుడు ఎక్కడా? హలో శ్రీనివాస్ అన్న పలకరింపుతో అతని ఆలోచన ఆగిపోయింది. ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ మధురముంది. శ్రీనివాస్ ఏం చెప్పాలో తెలియక కాస్త తడబడి న్యూ ఫ్రెండ్ అనేసరికి ఐసీ గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయింది. అతడు నవ్వుకుంటూ పావని వైపు చూశాడు. అప్పటికే చీకటి పడిపోయింది. ఆమె నిశ్చలంగా శిల్పంలా కూర్చునుంది. కమాన్ లెటస్ గో అని చేయి పట్టుకుని లేవదీశాడు. ఆమె చేయి విదిలించుకోబోయింది. కదలకుండా అలాగే చేయి పుచ్చుకుని రోడ్డుపైకి నడిపించాడు. బలవంతాన అన్నం తినిపించి తన బెడ్ సరిచేసి పడుకోబెట్టాడు. అతని ఫ్రెండ్స్ పేకాటకొచ్చి అతని కొత్త మిత్రురాల్ని చూసి నవ్వి వెళ్ళిపోయారు. ఆ రాత్రి శ్రీనివాస్ తాగలేదు. శారీరకంగా మానసికంగా అలసిపోయిన పావని కాసేపట్లోనే ఆదమరిచి నిద్రించసాగింది. దూరంగా సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించి యథాలాపంగా అటు చూసిన శ్రీనివాస్ మంత్రముగ్ధుళ్లా రెప్పవేయడం మరిచిపోయాడు. ఏదో ఆలోచించి సిగరెట్ విసిరేశాడు. నిద్రిస్తున్న ఆమెకు అతి సమీపంగా కార్పెట్ మీద కూర్చున్నాడు. దేదీప్యమానంగా వెలుగుతున్న దీపకాంతిలో ఆమె నిశ్చల సౌందర్యం మిరుమిట్లు గొలుపుతోంది. గాలి తక్కువై కాబోలు. గెడ్డం కింద చిన్న నొక్కులోనూ విశాలమైన నుదిటిపైన ముక్కుమీద చెమట బిందువులు మిలమిలా మెరుస్తూ మురిపిస్తున్నాయి. శ్రీనివాస్ లేచి ఫ్యాను స్పీడు పెంచాడు. బెడ్ లైట్ వెలిగించి మళ్లీ వచ్చి అలాగే అక్కడ కూర్చున్నాడు. గాలికి ఎగురుతున్న ముంగురుల్ని అపురూపంగా చూస్తూ తన స్పర్శ సోకని విధంగా మృదువుగా సవరించాడు. ఆ రాత్రి గంటలు మరో ఆలోచన ధ్యాస లేకుండా ఎందుకలా వెర్రివాళ్లా ప్రవర్తిస్తున్నాడో తనకే తెలియక అలా తదేకంగా తపనగా చూస్తూ గడిపాడు. ఉదయమే పావనికి మెలకు వచ్చింది. ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. తన దగ్గరగా అతని జుట్టు తాకుతోంది. అతని ఎడమ చెయ్యి తన రెండు భుజాల చుట్టూ పెనవేసుకున్నట్టుంది. చిచ్చి ఏంటిది? పావని సిగ్గుతో కుచించుకుపోయింది. క్షణం కూడా ఆ స్థితిలో ఉండలేక లేవాలని ప్రయత్నిస్తుంటే అతడు కళ్ళు తెరిచి ఓహ్ సారీ అంటూ చివున లేచి వెళ్ళిపోయాడు. ఫ్లాస్క్లో కాఫీ 2 కప్పుల్లో పోసి ఒకటి ఆమెకు అందిస్తూ గుడ్ మార్నింగ్, రాత్రి బాగా నిద్రపట్టిందా? పావని తల ఊపి ఊరుకుంది. ఒకరోజు నాతో గడిపారు, మీ పేరు చెప్పరు? పావని పేలవంగా నవ్వింది. తన పేరు పావని. పావనా తను? కాఫీ తాగడం ఆపి అలా నవ్వకండి. ఎలా నవ్వమంటారు మరి? అతడు సమాధానం చెప్పకుండా అలాగే చూశాడు. హాయిగా నిద్రపోయి లేచిందేమో. నిర్మలంగా నీటిగా అప్పుడే విరిసిన చక్కని పువ్వులా ఉందామె ముఖం. అతని చూపులు ఆ సౌందర్యజాలంలో చిక్కుకుని కదలనంటున్నాయి. ఆమె గమనించి కళ్ళు వాల్చి ఇక నన్ను పోనివ్వండి. ఎక్కడికి అన్నాడు ఉలికిపాటుతో. సుందర స్వప్నం చెదిరిన వేదన ఉంది ఆ స్వరంలో. ముందు లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం, ఆయన చెప్పినట్లు చెయ్యొచ్చు అని తను డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళాడు. అతడు తయారీ వచ్చేసరికి ఆమె ఏదో పాత పత్రిక తిరగేస్తూ కూర్చుంది. పూర్తిగా మనసులో పడిన తన పేషెంట్ని చూసి రెడ్డి ఎంతో సంతోషించాడు.
నెర్వస్నెస్ తగ్గడం కోసం ఇంజెక్షన్ చేశాడు. ఆవిడ ఇంక ఇంటికి వెళతానంటోంది అన్నాడు శ్రీనివాస్ రెడ్డితో. మన ప్రయత్నం ఫలించింది. రేపొక్కరోజు ఆపి ఎల్లుండి పంపేద్దాం అన్నాడు రెడ్డి. శ్రీనివాస్ తల ఊపి ఊరుకున్నాడు. పావని కూడా రెడ్డి మాట కాదనలేకపోయింది. ఇద్దరూ వచ్చేస్తుంటే అన్నట్టు మీ పేరేమిటన్నారు? ఆమె సమాధానం కోసం చెవులు రెక్కించి విన్నాడు. పావని. అతని గుండెలొక్కసారి జలదరించాయి. ఓహ్, ఏం పేరు? పావని. అటు తిరిగి మళ్లీ అనుకున్నాడు. శ్రీనివాస్తో కలిసి అతని ఇంటికి వెళ్ళింది. క్రితం రోజు సంగతి ఆమెకు తెలీదు, కానీ ఈరోజు అతని ప్రవర్తన ఆమెనెంతో విస్మయపరుస్తోంది. ఈ యువకుని జీవితం ఎందుకెంత అస్తవ్యస్తంగా తయారైందో అనుకుంది. ఈ 2 రోజులు తనతో బీచ్కి, డాక్టర్ దగ్గరికి తప్ప ఒంటరిగా అతడు బయటికి వెళ్లలేదు. అతని కోసం ఎవరో ఒకరు ఆడామగా వచ్చిపోతున్నారు. అలాంటప్పుడు ఇంట్లో సందడి చెలరేగిపోతుంది. అతనిలో అందం ఉంది, పురుషత్వంతో నిండిన యవ్వన ఆకర్షణ ఉంది, సంపద ఉంది, కానీ గుణం లేదు. ఒక్కరోజు గడిపిపోయేదాన్ని. నాకెందుకీ గోల? రేపట్నుండి ఈ ప్రపంచానికి ఎలా ముఖం చూపించాలో తెలియని అయోమయంలో పడి ఇంకొకళ్ళ గురించి ఆలోచనలెందుకు? చావడానికి కూడా నోచుకోలేకపోయింది తను. ఇంకొకళ్ళని, అందున తనను బ్రతికించిన మనిషిని ఎలా విమర్శించగలుగుతోందో? అతని కోసం వస్తున్న వాళ్ళందరూ ఎవరో న్యూ ఫ్రెండ్ని పట్టావట, మమ్మల్ని చూడనివ్వోయ్ అంటూ లోపలికి తోసుకునొచ్చి తలదించుకుని పరిసరాలతో సంబంధం లేకుండా ప్రదర్శనశాలలో ఉంచిన బొమ్మల నిర్లిప్తంగా సోఫాలో కూర్చున్న పావనిని చూసిపోతున్నారు. భోజనానికి బయటకు పోదాం రండి అన్నాడు. నాకు ఆకలేదు, మీరు వెళ్ళి భోంచేయండి అంది పావని. నోనో, అదేం కుదరదు, లేవండి. మీరు తినకపోతే నేను మానేస్తాను. కానీ నాకు చాలా ఆకలిగా ఉంది సుమా. అతని పలుకుల్లో ఏమీ దోషం లేకపోయినా ఆ మాటలంటూ అతడు చూసిన చూపులో ఏదో కల్మషం, వ్యంగ్యం ఉందనిపించింది. అంతలోనే ఆలోచనలోకి జారిపోయిన ఆమెను చూసి నవ్వుతూ, ఏంటి అంత ఆలోచన? పదండి పావని అని చనువుగా చేయి పుచ్చుకున్నాడు. పావని అసహ్యంగా ఒక్క చూపు చూసి చేయి విదిల్చుకుంది. ఆ చూపు సూటిగా అతని గుండెలోకి దిగింది. మలినమైన ముఖంతో మౌనంగా గదిలోకి పోయి బాటిల్ తీశాడు. కాసేపటికి పావని తనే అతడున్న చోటుకొచ్చి పదండి వెళదాం అని ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని చూసింది. అతని పక్కన కార్పెట్ మీద ఖాళీ సీసా, గాజు గ్లాసు పడున్నాయి. అతన్ని ఆ స్థితిలో చూడ్డానికి భయం పుట్టి ఆమె లోపలకు పోయి కూర్చుంది. పావని కాలకృత్యాలు తీర్చుకుని తయారై అతడు మేలుకోవడం కోసం ఎదురు చూస్తోంది. ఈరోజు అతని దగ్గర నుండి, డాక్టర్ దగ్గర నుండి సెలవు తీసుకోవాలి. ఇంట్లో తనని గురించి ఎంత ఆందోళన చెందుతున్నారో. ఆ క్షణాన ఏదో మొండితనం ఆమెలో ప్రవేశించింది. ఏది ఎలా జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి, తెలివిగా సమస్యను పరిష్కరించుకోవాలి అని నిర్ణయించుకుంది. లోలోన ఘోషిస్తూ తనను వ్యవసరాలను చేసి విమూఢను గావిస్తున్న అంతరాత్మ నోరు నొక్కింది. రావు పట్ల తీవ్రమైన ద్వేషం, కసి ఆమెను ఉడికిస్తున్నాయి. గుడ్ మార్నింగ్. పత్రిక ఒకటి ముఖానికి అడ్డంగా పెట్టుకుని ఆలోచనలో మునిగిపోయిన పావని అతని పలకరింపుకు బాహ్యంలోకొచ్చి పడింది. హడావిడిగా తలెత్తి చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది. బాయ్ 2 కప్పుల్లో కాఫీ పోసి బల్లమీదుంచాడు. శ్రీనివాస్ ఒక కప్పు ఆమెకు అందిస్తూ స్పందింపజేసే మధుర స్వరంతో రాత్రి సరిగా నిద్రపట్టిందా అన్నాడు. తేటగా ఉన్న ఆమె వదనంలో చిరునవ్వు మెరుస్తోంది. ఆమె కళ్ళు దించుకుంటూ ఊ అని మాత్రం పలికింది. ఇద్దరూ మౌనంగా కాఫీ ముగించారు. డాక్టర్ గారికి చెప్పి నేను వెళతాను అంది పావని ఉన్నట్లుండి. అతడు వెంటనే ఏమీ బదులు పలకలేదు. ఏదో చెప్పదలిచిన వాడే మరో ఆలోచనలో ఆగిపోయి సరే అన్నాడు. ఆ సరే అండంలో బరువెక్కిన ఊర్పు కూడా మిళితమై ఉంది. కాసేపు అటు ఇటు పచార్లు చేస్తూ ఉండిపోయాడు. ఇంటి ముందున్న చిన్న ఆవరణలో గులాబీలు పెరుగుతున్నాయి. ఇద్దరూ బయటకొచ్చారు. ఉండండి అంటూ ఆగి లేత పసుపు రంగులో నిండుగా వికసించిన ఒక గులాబీ కోసి ముందుకు చాపుతూ తీసుకోండి ప్లీజ్ అన్నాడు. అన్వేషిస్తున్న అతని చూపులకు చెక్కకుండా దృష్టి మరల్చుకుని మామూలుగా నవ్వుతూ చాలా బాగుంది, థ్యాంక్స్ అంటూ తలలో అమర్చుకుంది. శ్రీనివాస్ మెరుస్తున్న కళ్లతో ఆమె జడలో ముడుస్తున్న గులాబీని మురిపెంగా చూసి ముందుకు నడిచాడు. కొద్దిసేపట్లోనే డాక్టర్ దగ్గర సెలవు తీసుకుంది పావని. ఆయన మాటలు ఆమెను మరింత ప్రభావితం చేశాయి. మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్తే టికెట్ తెస్తాను. స్టేషన్ రాగానే అడిగాడు. ఆమె చెప్పింది. నిరాసక్తంగా ఉన్నట్లుంటూ అతడు తన పట్ల చూపిస్తున్న ఆదరణకు ఆమె లోలోన కదిలిపోయింది. అతడు శ్రీమంతుడు. ఈ మాత్రం డబ్బు తనను గురించి వెచ్చించడం అతనికి ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ తన సమక్షంలో గత కొద్ది గంటలుగా అతని తీరులో ఏదో అధీరత కనిపిస్తోంది. ఏదో చెప్పాలన్న తపన అతని గంభీర ప్రవర్తనను అసహజంగా మారుస్తోంది. అతడేం చెప్పదలుచుకున్నాడో తెలుసుకోవాలన్న కోరిక తనకి ఎంతమాత్రం లేదు. అది తనకి అప్రస్తుతం.
ఈ మాత్రం క్షోభతో ఈ మాత్రం ఖర్చుతో తన రుణం అతనికి తీరిపోవాలి. లేకపోతే ఇది ఏదో రకమైన పాశమై ఇంకా భ్రష్టుని చేసి విడుస్తుంది. టికెట్ తీసుకోండి. ఏంటంతగా ఆలోచిస్తున్నారు? ఆమె ఆలోచన ఆగిపోయింది అతని రాకతో. అబ్బే ఏం లేదండి అంది నవ్వబోతూ. ఇది ఉంచండి, తోవలో అవసరం కావచ్చు. కొత్త 100 రూపాయల నోటు అందిస్తూ అన్నాడు. వద్దండి, ఎందుకు? అంది పావని విచలిత స్వరంతో. అతని వైపు నిర్మలంగా చూసే ధైర్యం లేకపోయినా మంద్రస్థాయిలో మ్రోగించిన జల తరంగంలా చక్కని హాసవీచిక ఆమె చెవుల్లో దూరింది. ఆమె వద్దన్నా అతడా చేతిని వెనక్కి తీసుకోలేదు సరికదా. చనువుగా ఆమె చేతిలో ఉంచబోతుంటే ఇక వాదించకుండా ఆమె తీసుకుంది. ఆమెకు తెలుసు, ఒక స్పర్శ, ఒక చూపు, ఒక భావం మనిషిని లొంగదీసి మనసుని ఎలా బానిసను చేసి ఆడించేది. అలాంటి పాశవిక వ్యధ అతనికి దలుచుకోలేదు. థ్యాంక్స్ అండి. జీవితాలు ఎంతో విచిత్రం కదూ. ఇలా రోడ్డును పోయే వాళ్ల కోసం ఖర్చు పెట్టాలని, ఇంతగా శ్రమపడాలని మీరన్నడూ అనుకుని ఉండరు కదూ. లేదు, అనుకోవడమైతే నేనెప్పుడూ అనుకోలేదు. కానీ పావని, అనుకోకుండా జరిగిన సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా మనసుని అలరిస్తూ ఉంటాయి. ప్రతి సంఘటనకు వెనక ఏదో బలమైన బంధం, అనుబంధం, తర్వాత ఇంకా బలమైన భవిష్యత్తు ఉంటుందని నా నమ్మకం. కానీ శ్రీనివాస్ గారు, ఈ అనంతమైన యాత్రలో కొందరి పరిచయాలు అనుకోకుండా ఏర్పడతాయి. ఎంత అప్రయత్నంగా కనిపిస్తారో అలాగే ఎక్కడో మధ్యలో ఆగిపోతుంటారు. ఆ కలయిక కానీ, ఆ విడిపోవడానికి కానీ ఒక అర్థం, ఒక ఉద్దేశం అంటూ ఏమీ ఉండవేమో. ఆమె మాటలకు అతడు నవ్వుతూ, మీరు ఏదో కవి ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ మనుషులు పొగలా మాయమైపోరు. ప్రయత్నిస్తే పరిచయాలు మిగిలే ఉంటాయి. గుండెల్లో జ్ఞాపకాలు ఊరుతూనే ఉంటాయి. అస్తిత్వానికి సంబంధించిన ఏ విషయం కేవలం ఒక భ్రమలా, ఒక స్వప్నంలా భావించడానికి లేదు. అతని గొంతు స్థిరంగా పలికింది. ఆమె సమాధానం కోసం ఆలోచిస్తుండగానే గంట మోగింది. అతని ముఖం కళతప్పినట్లయింది. కంగారుగా జేబులోంచి చిన్న డైరీ తీసి పెన్ క్యాప్ తీసి అందిస్తూ, మిస్ పావని, కాదనకండి. దయచేసి మీ అడ్రస్ రాయండి. నేను మీ వెంటపడి మీకు ప్రేమలేఖలు రాసి ఏమీ అనుచితంగా ప్రవర్తించనని వాగ్దానం చేస్తున్నాను. నా కోరిక మన్నించండి. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులో రాణింపుంది. అతన్ని అర్థం చేసుకున్న స్నేహభావం ఉంది. చక్కగా తన పూర్తి చిరునామా రాసిచ్చింది. దట్స్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్ అంటూ పదిలంగా జేబులో ఉంచుకున్నాడు. ఇంతలోనే రైలొచ్చింది. అతని హృదయంలో కొంగదీసిన బరువు తగ్గినట్లయింది. పదండి అన్నాడు తేలిక చెందిన వాళ్ళ. ఆమె లోపలకు పోయి కూర్చుంది. అతడు ప్లాట్ఫారం మీద కిటికీ దగ్గరగా నుంచున్నాడు. రైలు ఆగిన 3 నిమిషాలు మాటలు లేకుండా గడిచాయి. రైలు మెల్లగా కదలసాగింది. పావని తలుపు దగ్గరకొచ్చి నుంచుంది. అడుగు అడుగున వెనక్కి సాగిపోతున్న అతనికి 2 చేతులు జోడించి నమస్కరించింది. అతడు చెయ్యి ఊపుతూ, ధైర్యంగా ఉండండి, జాగ్రత్త అని గట్టిగా అన్నాడు. ఆమె కూడా తల ఊపి అలాగే అండం విని విసురుగా నడుచుకుంటూ స్టేషన్ బయటకు వెళ్ళిపోయాడు.